పాతే కావచ్చు, ఇండ్లు పాతే కాదు. ఇల్లు ఎవరికైతే మంజూరు ఇచ్చిన వానికి కొడుకు వచ్చిండు, కోడలు వచ్చింది. నేను గట్ల అంటున్నా. ఆ ఇల్లు కూడా మరమ్మతు చేసుకుంటాడు కావచ్చు. ఆ ఉన్న కర్రల వాడు సంవత్సరం చేయాలి, కొడుకు సంవత్సరం చేయాలంటే అయితే అది బొంబాయిలో షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకోవాలి. బొంబాయిలో కొట్టాయిలో షిఫ్ట్ సిస్టమ్ ఉంటుందంట. ఒకడు పనికి పోయినప్పుడు ఏదైతుందో ఇంకోటి వచ్చి పంటాడు, ఈ రోజున ఆడొచ్చి పంటాడు. అట్లా కాదురా నాయన. కొడుకు కోడలు కొత్తగా ఎవరు వచ్చిండ్రో వాళ్ళకి అందరికి ఏదైతుందో ఇండ్లు మంజూరు ఇచ్చారు బాధ్యత నాది. అందరికి 5 లక్షలు, మా ఎస్సీలకు దళితులకు 1 లక్ష ఎక్కువ, 6 లక్షలు. మాకు రాజకీయాలకు సంబంధం లేదు చెప్పండి. మీరు ఇట్లా గ్రామసభ పెట్టుకోండి. ఇల్లు లేనోళ్ళు ఎవరన్నా గుర్తించండి చెప్పండి. వానికి ఇల్లు అదిలో ఎవరిని ప్రాధాన్యత మీరు క్రమంగా ఇవ్వండి. ఫస్ట్ దళితులకు, తర్వాత బీసీలు. వాడు ఏ పార్టీ అయినా కానీ మన లక్ష్మణ్ రాసిచ్చిందే నేను చేస్తాను అనుకోకుండా, లక్ష్మణ్ రాసిచ్చినా రాసేయకుండా ఇల్లు లేనోడు ఎవరున్నా, ఈ పిల్లాడు మోహన్ రాసిచ్చినా, ఆ మహేష్ రాసిచ్చినా, ఇండ్లు లేనోళ్ళ పేర్లు మీరు ఎవరిని ఇవ్వండి, ఆయన సత్యంగా చేయండి. వాళ్ళ మంజూరు ఇప్పించే బాధ్యత నాదేంటి. ఇప్పుడు ప్రభుత్వ పథకాల మీద హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రభుత్వ పథకాల అమలుకి ఏదైతుందో కార్యక్రమానికి దానికి కొన్ని నిర్ణయాలు, ఒక గైడ్ లైన్స్ రూపొందిస్తారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా అవి అందరికి చెందాలి. అట్లాగనే ఏదైతుందో నాకే నేను చెప్పినోడికి ఇవ్వాలని చెప్పేది కరెక్ట్ కాదు చెప్పంటున్నాను. ఇప్పుడు పెన్షన్స్ ఉన్నది బాబు, 2016 గత ప్రభుత్వం అమలు చేసింది గొప్పగా. దాన్ని ఇంకా ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినాయి, ఈయనకు 5 ఏళ్ళకి ఒకసారి జీతం పెరుగుద్ది. ఆ హెడ్ మాస్టర్ వాడు ఆయనకు 5 ఏళ్ళకి ఒకసారి జీతం పెరుగుతుంది. పిఆర్సీ, పే రివిజన్ కమిషన్. పెరుగుతున్న వేత పత్యాలకు అనుగుణంగా ఏదైతే ప్రతి 5 సంవత్సరాల కొరకు ఏదైతే పిఆర్సీ, ఇట్ ఇస్ యువర్ రైట్, యుల్ ఫైట్ ఫర్ ఇట్. మరి 5 ఏళ్ళకి ఒకసారి నీకు జీతం పెరిగినప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి మాకు పెన్షన్ ఎందుకు పెరగద్దా? నువ్వు ఏసీలో కూర్చుంటావు, ఫ్యాన్ కింద కూర్చుంటావు, నీకు జీతం పెరగాలి. నీకు టమాటా ధర పెరుగుతుంది, కోడిగుడ్డు ధర పెరుగుతుంది, బియ్యం ధర పెరుగుతుంది, మాకు పెరగా మరి మాకు పెరగాలి. అందుకని నేనేమంటున్నా, ఇది 1000తో అంత 200 ఉండనే పెరిగిన దానికన్నా 1000 అన్న అందరు ఇస్తామన్నారా? దొరగారు అదృష్టం మంచిగుంది, ఆయన అయిండు, చేసిండు, తర్వాత మళ్ళీ గెలిచిండు, అదృష్టం మంచిగుంది. అప్పుడు నేను ఈ రాయగడ్డలు చెప్పిన 2000 ఇస్తా అని చెప్పాను. ఎపిసోడ్కి అట్లే మాట్లాడతాను కానీ ముచ్చేది నేను చెప్పాను. ఈ మోహన్ రెడ్డి అటువంటి ఏ కాడు జీవన్ రెడ్డి ఇచ్చేది 2016 ఇస్తా పోరాడు. ఇక నేను కొడుక బీకినా, నేను కొడుక బీ 2000 వీకిడు పాట ఎక్కువ పాడిండు. ఈసారి నువ్వు హుషారైనా ఇక పాట ఈయనకి అంద కూడా వాడాలి. ఎట్లా అట్లా నేను 2000 అంటే 2016 అన్నాడు. నీకు పాట గట్టిగా వాడాలి కదా. నేను ఈయనకు అందకుండా దొరకకుండా 4000 పాట పాడింది. నీ 4000 అబ్బ కొడుకు ఎక్కడికి నీకు తాటి చెట్లక వాడినా అని చెప్పి అని లేక పడ్డా. మేము ముందర పడ్డాం. మా అదృష్టం పలికింది, కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. తప్పకుండా రేపు ఉగాది నాటికి 4 ఇస్తాం బిడ్డ చెప్పండి. 200 రూపాయలు కరెంట్ మాఫ్. బహుశా నేను అనుకుంటే ఇది ఎన్నికల లోపలనే మాఫీ చేసే ఆలోచిస్తుంది. మొన్న సీఎం గారితో నేను సీరియస్గా మాట్లాడాను. మీరు అన్ని ఒకటికి చేయకుండా ఈ 200 ఇంట్లో కనీసం తప్ప చేయాలి సార్. ఇది నిరుపేద వర్గాలకు అందరికీ వర్తించేటువంటి కార్యక్రమం. ఇద్దరు సిలిండర్ ఈ 2 కింద మన పార్లమెంట్ ఎన్నిక లోపల ఇచ్చినందుకు మనకు అనుకూలంగా ఉంటుంది. ప్రజలు ఒక విశ్వాసం పొందగలుగుతామని చెప్పింది సీఎం గారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించింది. ఇండ్ల గురించి కూడా చెప్పాను నేను. ఇండ్ల గురించి కూడా ఎంతో వేసవి మన ఇండ్లు కట్టుకోవడానికి సరైన సమయం. ఇప్పుడు మంజూరు ఇండ్లు కట్టుకుంటాం, వర్షాకాలం ఇస్తే వాడు ఇండ్లు కట్టుకోవడానికి అనువుగా ఉండదు. కాబట్టి ఎక్కడికి వచ్చి ఇప్పుడు ఇండ్ల ప్రక్రియ ఆరంభిద్దామని చెప్పారు బాబు. ఇటువంటి కొన్ని నేను వారి సలహాలు సూచనలు ఇస్తుంటా. ఈ తులం బంగారం నేనే చెప్పిన. ఇప్పుడు వీళ్ళు 1 లక్ష రూపాయలు అన్నారు. ఈ ఇళ్ళ మీద మనం పాట వాడాలి, డిన వాడాలి. ఆడోళ్ళకు బంగారం మీద మోజు, నువ్వు పైసలు ఎంత ఇస్తా అన్నా కానీ పైసల కంటే బంగారం అంటే ఎట్లా కదా, ఆడోళ్ళ మోజు ఉంటుంది కదా. నేనే ఈ చందులు ఇక్కడ వినప్పుడు ఇట్లే మా అది ఈశ్వర్ గారు వచ్చింది అక్కడికి. 2 పోటప్పుడు మీటింగ్లు అయినా అక్కడ. నాకెందుకో ఆలోచన వచ్చింది. నేను పల్లెటూరు కాబట్టి నాకు ఆలోచనలు ఎక్కువ వస్తాయి. జనంలో ఉంటాం పల్లెటూరు కాబట్టి ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఆయన హైదరాబాద్ బంగారం ఇస్తే మంచిగా చెప్పాను. పోయి అంటేనే కథ హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా మనం 1 లక్ష రూపాయలు వాళ్ళు అమలు చేస్తున్నాను, 1 లక్ష మనం అదనంగా ఇద్దాం అనుకున్నాం. ఆ ఇచ్చేది 50,000 60,000 కాదు, తులం బంగారం ఇచ్చినట్టు గట్టిగా ఉంటుంది. మనకు ఆడవాళ్ళు అందరూ ఏదైతే మనకు మొగ్గుతారు, మనకు అనుకూలంగా వస్తాయని చెప్పని తులం బంగారం వెంటనే మేనేజ్ లో పెట్టిండు. క్లిక్ అయింది. ఆడవాళ్ళందరూ భ్రమలో పడిపోయి అబ్బా కొడుకు వీడు కాంగ్రెస్ తులం ఇస్తున్నాడ.